ఈ ప్రభుత్వం వచ్చి నెలకోలేదు. ఇలా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖు ప్రజలకి నెలకోలేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంటుంది. పనిచేసే విధానం కానీ, ప్రజాప్రతినిధులుగా మా మంత్రులు కానీ ఇవన్నీ. మేము ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలని కోరుకుంటాం. మనం పొలిటీషియన్స్గా మేము కానీ, అధికారులుగా మీరు కానీ మన బాధ్యతలను సకాలంగా నెరవేర్చాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం, మా ఉద్దేశం. మేమంతా రాజకీయాలు కొత్తగా రాదు. సీనియర్ శాసనసభ్యుడిగా నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. అదేవిధంగా మీకు కూడా అనుభవం ఉంది. అధికారులు కూడా సీనియర్ అధికారులు చాలా మంది ఉన్నారు. మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద నష్టాలను నివారించాలి. ముందు మనం అప్పటి కొద్దిగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది, ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం. ఒక ఇంట్లో పిల్లగాడికి నష్టం జరిగిన, ఒక ఇంట్లో ఒక పెద్దానికి నష్టం జరిగిన ఆ కుటుంబం అంతా కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతుంది. మానసిక వేదన ఆ కుటుంబంలో ఉంటుంది. కాబట్టి జరిగిన నష్టాన్ని మనం ఎంత త్వరగా దాన్ని మనం నివారించగలుగుతామో దాన్ని ఇమీడియట్గా చేయాలి. ఒకటి ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ కావాలి. వచ్చినంటున్నారు ఇంకా ప్రికాషన్ తీసుకోండి. 2, మున్సిపాలిటీ మొత్తం టౌన్ మొత్తం కూడా శానిటేషన్ బాగా జరగాలి. శానిటేషన్ బాగా పూర్గా. ఇది పబ్లిక్ నుంచి వచ్చే ఫిర్యాదు, ఫిర్యాదు. ఇది మీరు చేయాలి. మీకు ఉదాహరణకు మనం వెళ్ళాం, నగరు మాకు నగరు వెళ్ళి ప్రకారం 1 వీక్ నుంచి ఇంత ఇష్యూ జరుగుతున్నా మీరు ఆ డ్రైనేజ్ ఏదో సిటీ వినండి. ఇవన్నీ ఎవరో చెప్తే మనకి చేయాల్సిన పనులు మనం బాధ్యత. అయిపోయిన బ్లీచింగ్ జరుగుతున్న సో అందుకని ఇమీడియట్గా మనం చేయాల్సిన పనుల్లో టౌన్ మొత్తం కూడా డ్రైనేజ్ మొత్తం కూడా మనం జాగ్రత్తలు తీసుకోండి. ఫిల్టర్ చేయండి, శానిటేషన్లో జాగ్రత్త తీసుకోండి. అవసరం మీరు ఎక్కువ మంది పెట్టుకోండి. ఎవ్రీ డే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ పూర్తిగా కంట్రోల్లో రావాలి. ఆ ఏరియాలో వచ్చిందని ఆ ఏరియాలో అందరూ కాన్సన్ట్రేట్ చేయాలి. 2, మిగతా ఏరియాస్ కూడా రాకుండా మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. 2 సీజనల్ డిసీజ్ కూడా వస్తుంది. రైనీస్ టౌన్లో మీరు మున్సిపాలిటీ తరఫున, అదేవిధంగా మెడికల్ అండ్ డేమిక్స్ ఉన్నారు, వీళ్ళు మీ ఇద్దరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజనల్ డిసీజ్ రాకుండా అప్రమత్తం చేయండి. మైక్ మీరు చెప్పండి. లేదా మీకు లోకల్ మీడియా ఉంది, మీడియాలో మీరు ప్రజలు ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలని చెప్పండి. అది కూడా తీసుకోవాలి.